హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మెన్ స్టాక్ సిరీస్. సో లాస్ట్ వీడియోలో మనము రియాక్ట్లో రౌటింగ్ అంటే ఏంటి, అలాగే యూజ్ నావిగేషన్ హుక్ ఎలా యూజ్ చేస్తామో డీటెయిల్గా తెలుసుకున్నాం కదా. ఆ వీడియో మిస్ అయింది, ఇక పైన ఐకాస్ట్లో ఇస్తా చెక్ చేయండి. ఈరోజు వీడియోలో మనము రియాక్ట్లో ప్రాప్స్ డ్రిల్లింగ్ అని ఒక ప్రాబ్లం ఉంటుంది. ప్రాబ్లం అంటే అదేమి మ్యాథ్స్ ప్రాబ్లం కాదు, ఒక ఇష్యూ ఉంది. అసలు అది ఏమి మనకి ఇష్యూ అని తెలుసుకున్నాము. దాన్ని సాల్వ్ చేసేకి యూజ్ కంటెక్స్ట్ అని ఒక హుక్ యూజ్ చేస్తాము. సో ఆ ప్రాబ్లం ఏంటి, దాన్ని అసలు సాల్వ్ చేయడానికి ఇదే ఎందుకు యూజ్ చేస్తాం అనేది ఈరోజు డీటెయిల్గా తెలుసుకుందాం. మన ఛానల్లో మెన్ స్టాక్ సిరీస్ సంబంధించి ఎవ్రీ మండే అండ్ థర్స్డే ఈవినింగ్ 7:10 PM కొత్త వీడియో వస్తుంది. ఎవ్రీ వీడియోకి 2 days గ్యాప్ ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అలాగే ఈ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇంకా స్టార్ట్ చేద్దాం. సో గైస్, మనకు ప్రాప్స్ డ్రిల్లింగ్ అంటే తెలుసుకుందాం. ఫస్ట్ మీకు ప్రాప్స్ అంటే ఏంటో తెలుసు కదా. జనరల్గా ఒక కాంపోనెంట్లో నుంచి ఇంకో కాంపోనెంట్కి మనము డేటాని పంపిస్తాం, అది ప్రాప్స్ అంటాం. ఓకేనా, అంటే ఒక కాంపోనెంట్ కాల్ చేసినా దాన్ని పంపిస్తాం. ప్రీవియస్ పేరెంట్ దాంట్లో ఉంది కదా. ఓకేనా, సో ఇప్పుడు పేరెంట్ అనేది మనకు ఫస్ట్ కాంపోనెంట్, దాంట్లో చైల్డ్ కాంపోనెంట్ కాల్ చేస్తున్నాం. ఈ చైల్డ్ కాంపోనెంట్కి మనకు ఈ ఫంక్షన్ అనేది కావాలి. సో లాస్ట్ వీడియోలో ఈ ఫంక్షన్ పాస్ చేసాం. ప్రాప్ అంటే మీకు బేసిక్గా తెలిసిందే. సో ఇప్పుడు సినారియో ఏమనేది చూద్దాం. ఓకే, అంతా బాగానే ఉంది. ప్రాబ్లం ఏంటి అంటే ఇప్పుడు చూడండి. ఇక్కడ కొన్ని కాంపోనెంట్స్ తీసుకున్నాం. 5 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఏ అనేది ఒకటి, బి ఒకటి, సి, డిఈ. ఓకేనా, ఇప్పుడు చూడండి, నాకు ఏలో నాకు ఒక డేటా ఉంది. ఏలో ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్ ఇజ్ ఈక్వల్స్ శరత్ అని ఒక డేటా ఉంది అనుకున్నాం. ఈలో ఆ డేటాను మనం యూస్ చేస్తున్నాం. ఓకేనా, ఆ డేటా ఇక్కడే ఎందుకు ఉంది అట్లా అనొద్దండి. ఓకే, జనరల్గా మనకు అలాంటి సిచ్యువేషన్స్ వస్తుంటాయి. అంటే ఒక కాంపోనెంట్లో మీరు ఏపీఐ కాల్ చేసింటారు, ఆ ఏపీఐ కాల్ డేటా ఇంకో కాంపోనెంట్లో యూస్ చేయాలి అనుకుంటున్నారు. ఓకేనా, సో అలా మనకు సిచ్యువేషన్స్ వస్తుంటాయి. ఓకే, ఏముంది, ఆ కాంపోనెంట్ కాల్ చేసుకొని దాన్ని ప్రాప్స్ పంపిస్తే సరిపోతుంది కదా అనుకుంటారు. బట్ ఇక్కడ అసలు ప్రాబ్లం వచ్చింది. సో మనకు ఓవరాల్గా ఏం జరుగుతాయి కదా. ఫస్ట్ హోమ్ కాంపోనెంట్ ఉంది. ఓకేనా, హోమ్ కాంపోనెంట్లోకి పోతే దాంట్లో రిజిస్టర్ కాంపోనెంట్ ఉంది అనుకుందాం. ఇక్కడి నుంచి రిజిస్టర్ కాంపోనెంట్ కాల్ చేసినాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకోసం ఇట్లా రాస్తాను, ఈ కోడ్ ఏం రన్ చేయను, బట్ ఇక్కడి నుంచి రిజిస్టర్ కాంపోనెంట్ కాల్ చేసినాం. ఓకేనా, రిజిస్టర్ కాంపోనెంట్ ఇక్కడి నుంచి యూజర్ ప్రొఫైల్ కాల్ చేస్తున్నాం. ఇప్పుడు నీకు ఇందులో డేటా పంపిలా అనుకుందాం. కానీ నీకు డేటా అనేది హోమ్ ఉంది కదా, సారీ యాప్తో కాదు, హోమ్ ఉంది కదా. నువ్వు ఇక ఏపీఐ కాల్ చేసినావు అనుకో, ఇవన్నీ అజంప్షన్సే. ఓకే, రియల్ లైఫ్ ప్రాజెక్ట్ చేసినా మీకు అర్థమైపోతుంది డైరెక్ట్గా. సో మీకు కాన్సెప్ట్ అర్థం చేసుకొని మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా, ఇక సిచ్యువేషన్ ఏంటి అనేది. ఇప్పుడు ఇక్కడ నేను ఏపీఐ కాల్ చేసిన మనకు డేటా కేమ్. ఈ డేటాను నువ్వు రిజిస్టర్ కాంపోనెంట్లో పెట్టి పంపిస్తావు డేటా అని, అది ఇక్కడికి వస్తుంది. మళ్ళీ ఇందులో ప్రాప్స్ నుంచి తీసుకొని డేటా ఈజ్ ఈక్వల్స్ ప్రాప్స్ డాట్ డేటా. ఓకేనా, అంటే మాకు ఒక ఫ్లో వస్తుంది ఇక్కడ. ఏమని, ఫస్ట్ హోమ్లో నీకు కావాల్సిన డేటా నీకు హోమ్ కాంపోనెంట్లో ఉంది. హోమ్ కాంపోనెంట్ రిజిస్ట్రేషన్కి పంపించినాం, అంటే రిజిస్టర్ కాంపోనెంట్ పంపించినాం. రిజిస్టర్ కాంపోనెంట్ నుంచి యూజర్ ప్రొఫైల్ పంపించినాం. ఇది కూడా బాగానే, ఎక్కకు ఇష్యూ లేదు. కానీ ఇక వచ్చిన మెయిన్ ఇష్యూ ఏంట్రా అంటే, రిజిస్టర్ కాంపోనెంట్కి ఈ ఏపీఐ డేటా అవసరం లేదు. అయినా కానీ అది ఒక ప్రాప్ అనేది తీసుకుంటాను. ఎందుకు, అది ఇంకొకరికి ఇచ్చేకి. ఓకేనా, సో ఇక్కడ మనకి ఇష్యూ వస్తుంది. ఇది రియల్ లైఫ్లో ఎలాగుంటుందంటే, ఇవి ఒక చోట ఏరియాలో మీరు ఏదో తెచ్చుకోవాలనుకున్నారు. ఓకేనా, ఆ ఏరియా అందరికీ యాక్సెస్ ఉందనుకో, ఎవరికంటే వాళ్ళు మాత్రమే పోయి తెచ్చుకుంటారు. మధ్యలో ఉన్నారు. ఒకవేళ ఆ ఏరియా అందరికీ యాక్సెస్ లేదు, ఎవరో కొంతమందికే యాక్సెస్ ఉంది అనుకుందాం. వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ ఎవరికైతే యాక్సెస్ వాళ్ళు తీసుకుని వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు తీసుకుని ఇంకొకరికి ఇస్తారు. అట్లా లాస్ట్కి మన దగ్గరికి వస్తుంది. అది ఎవరికైతే అవసరమో వాళ్ళ దగ్గరికి వస్తుంది. మధ్యలో వాళ్ళంతా అవన్నీ పాస్ ఆన్ చేసుకుంటూ వచ్చినారు. పాస్ ఆన్ చేయడం వల్ల వాళ్ళకి టైం వేస్ట్ కదా. అంటే రియల్ లైఫ్ ఒక పర్సన్ అనేవాడు వాళ్ళకి అవసరం లేని వస్తువు వేరే వాళ్ళకి ఇవ్వడం కోసము వాడు ఆ వస్తువుని వాని దగ్గర కొన్ని రోజులు పెట్టుకొని ఇంకో వానికి ఇచ్చి, వాని దగ్గర కొన్ని రోజులు ఇంకో దానికి ఇచ్చి, సో మనకు టైం వేస్ట్ కదా. అలాగే ఇక్కడ మనకు ఇదంతా కోడ్ కూడా క్లమ్జీగా ఉంటుంది మనకి. ఓకేనా, సో ఈ సిచ్యువేషన్ ప్రాప్స్ డ్రిల్లింగ్ అంటారు. ఓకే, మనకు కావాల్సిన డేటా ఒకటి కాంపోనెంట్ ఏలో ఉంది. ఆ డేటా కాంపోనెంట్ ఈ అనేది యూస్ చేయాలి. కానీ ఈ కాంపోనెంటే డైరెక్ట్గా కాంపోనెంట్ ఈని యాక్సెస్ చేయలేపదు. ఎందుకు, ఈ కాంపోనెంట్ ఏలో నువ్వు కాంపోనెంట్ ఈని కాల్ చేయడం లేదు. కాల్ చేసి నథింగ్ బట్ రాయడం, ఒక కాంపోనెంట్లో ఇంకో కాంపోనెంట్ రాయడం అంతే. ఓకేనా,
సో అట్లా ఎట్లా పడితే రాస్తే దీంట్లో డేటా అంతా మనకు డిస్ప్లే అవుతుంది కదా యూఐలో, కాబట్టి ఎట్లా పడితే రాయలేం. సో కాంపోనెంట్ ఏ అనేది కాంపోనెంట్ ఈని డైరెక్ట్గా యాక్సెస్ చేయలేకపోదు. కానీ ఏ విధంగా యాక్సెస్ కాంపోనెంట్ ఏ అనేది బీని యాక్సెస్ చేయగలదు. కాబట్టి కాంపోనెంట్ ఏం చేస్తుంది, బీకి పంపిస్తుంది. బి బి సిని యాక్సెస్ చేయగలదు, బి సికి పంపిస్తుంది. సి వచ్చి డికి పంపిస్తుంది, డి వచ్చి ఈకి పంపిస్తుంది. ఫైనల్గా ఈ అనేది అది వాడుకుంటుంది. ఓకేనా. సో ఇలా ఒక మల్టిపుల్ ఇంటర్మీడియట్ కాంపోనెంట్స్ ద్వారా ఒక కాంపోనెంట్ కావాల్సిన డేటాని తెచ్చుకుంటుంది. వీటిని ప్రాప్స్ డ్రిల్లింగ్ అంటారు. ఈ బీకి సికి డికి ఆ డేటా అవసరం లేదు, బట్ ఓన్లీ ఈ ఈగా కావాలన్నందుకు మాత్రమే వీళ్ళందరూ క్యారీ చేసుకుంటూ వచ్చి వీనికి ఇస్తున్నారు. ఓకేనా. సో ఈ ఇష్యూని సాల్వ్ చేయడం మనకు యూజ్ కంటెక్స్ట్ ఉంది. యూజ్ కంటెక్స్ట్ ఏం చేస్తుందిరా అంటే సింగిల్ ఒక డేటాని ఇట్లా ఒక బాక్స్ లాగా దాంట్లో స్టోర్ చేసుకుని అనుకోండి. అంటే ఇది ఇంటర్నల్గా ఇట్లా బాక్స్ అనేమి ఉండదు, మీకు అర్థమయ్యేకి ఒక బాక్స్ ఈ డేటా స్టోర్ చేసుకుంటుంది. ఓకేనా. ఈ డేటా స్టోర్ చేసుకునే బాక్స్ ఈ అన్ని కాంపోనెంట్స్కి యాక్సెస్ ఇస్తుంది అది. ఓకేనా. అంటే యాక్సెస్ ఇచ్చే మనం కోడ్ రాయాలా, అది ఎలాగో చూపిస్తా. బట్ ఇది థియరిటికల్గా నార్మల్ ఎగ్జాంపుల్, టెక్నికల్గా కాకుండా నార్మల్గా. ఓకేనా. సో ఈ బాక్స్లో డేటా ఉంది. ఈ డేటా ఏ కాంపోనెంట్ యాక్సెస్ చేయొచ్చు అని మనం పర్మిషన్ ఇవ్వచ్చు. ఆ పర్మిషన్ ఎట్లా చెప్తాను. ఓకేనా. సో ఆ పర్మిషన్ ఇవ్వడం ద్వారా ఇప్పుడు ఈ మధ్యలో ఏమంటారు, మీడియేటర్ పనులు చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి. ఓకే. వీళ్ళకి అవసరం లేదు, అయినా మీడియేటర్ పనులు చేస్తున్నారు ఇప్పుడు బీసీడీ అనేవాళ్ళు. సో మీడియేటర్ పని చేయకుండా ఈగా అంటే డైరెక్ట్ ఈ తీసుకోవచ్చు ఇక్కడి నుంచి, బీగా అంటే డైరెక్ట్ బీగా తీసుకోవచ్చు. ఎందుకు, ఇది అన్నిటికీ మనం వేటి వేటికైతే యాక్సెస్ ఇచ్చిందో వాళ్ళు అన్నిటికీ ఉంటారనమాట. దీన్ని యూస్ కాంటెక్స్ట్ అని అంటారు. ఓకేనా. దీన్ని గ్లోబల్ స్టోర్ కూడా అంటారు. అంటే ఒక పర్టికులర్ చోట డేటా పెట్టేసి ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు ఈ డేటాని. ఎవరైనా మనం పర్మిషన్ ఇచ్చేవాళ్ళు ఆ పర్మిషన్ చూపిస్తారు. యాప్ దా జేఎస్ వచ్చి మీరు ఎక్కడైనా రాసుకోవచ్చు, బట్ మోస్ట్లీ ప్రిఫరబుల్ యాప్ దా జేఎస్ చేస్తారు. ఎక్స్పోర్ట్ కాన్స్ట్ ఏదో తీసుకుందాం, ఫస్ట్ యూజర్ కంటెక్స్ట్ అని తీసుకుందాం. ఈజ్ ఈక్వల్స్ టు మనకి 3 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ దాన్ని క్రియేట్ చేయాలి, ఆ కంటెక్స్ట్ అనే దాన్ని క్రియేట్ చేయాలి. ఇందులో ఒక బాక్స్ అన్నా కదా, ఒక గ్లోబల్ ప్లేస్లో ఈ బాక్స్ ఉంది కదా మనకు, దీన్ని ఫస్ట్ క్రియేట్ చేయాలి. ఓకేనా. దాన్ని క్రియేట్ చేసేకి క్రియేట్ కంటెక్స్ట్ అని వెళ్తాం. ఓకేనా. సో ఇప్పుడు ఈ బాక్స్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ బాక్స్కి ఎవరెవరికి యాక్సెస్ ఇవ్వాలి. ఓకేనా. సెకండ్ స్టెప్ వచ్చి దీన్ని ప్రొవైడింగ్ అంటాం. ఈ బాక్స్ని ఎవరికి ప్రొవైడ్ చేయడం, మన భాష చెప్పుకుంటే యాక్సెసింగ్ అనుకుంటే ఈజీగా అర్థమవుతుంది. ఎవరెవరికి యాక్సెస్ చేయాలనే దానికి మనకు ఒక సింటాక్స్ ఉంది. ఆ సింటాక్స్ నేను main.js రాస్తాను. అక్కడే ఎందుకు రాస్తానో కూడా చెప్తా మళ్ళీ. ఓకేనా. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే యూజర్ కంటెక్స్ట్ డాట్ పీ క్యాపిటల్ ప్రొవైడర్. ఓకేనా. తీసుకుని యాప్ని మధ్యలో వెళ్తున్నా. సో ఇది మనకి సింటాక్స్. యూజర్ కంటెక్స్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, యాప్ డాట్ జేఎస్ఎస్ నుంచి వచ్చింది. ఓకేనా. ఇది మనం సేవ్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్ కాదు. సో ఓకే, ఇది ఇంపోర్ట్ అవ్వలేదు కాబట్టి మనం ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంపోర్ట్ యూజర్ కంటెక్స్ట్ ఫ్రమ్ లొకేషన్ ఇద్దాం ./app.jsx. సో ఇది మనకు సింటాక్స్. ప్రొవైడ్ యూజర్ కంటెక్స్ట్ మనం ఎక్కడైతే క్రియేట్ కంటెక్స్ట్ చేసాం ఆ వేరియబుల్ నేమ్ ఇచ్చి యూజర్ కంటెక్స్ట్ డాట్ ప్రొవైడర్ అని వెళ్తాం. ఓకే. ప్రొవైడర్ పెట్టి దాంట్లో ఒక కాంపోనెంట్ ఇస్తున్నాం. ఇక్కడ ఇది మీకు ఇంతసేపు పర్మిషన్ అని చెప్పా కదా, ఇక్కడ మీకు ఏ కాంపోనెంట్స్ అయితే కావాలో ఆ కాంపోనెంట్స్ ఇక్కడ ఇస్తారు. ఓకేనా. అంటే ఎట్లా పడితే అట్లా ఈక్వల్ రెండర్ అయ్యేదే ఇవ్వాలి. అందుకే మనం ఏం చేసినామంటే main.jsxలో యాప్కి ఇచ్చినాం. ఓకేనా. యాప్కి ఇచ్చినాం అనుకో, నీకు యాప్కి అంతా గ్లోబల్ బాక్స్ ఈ బాక్స్ అని చెప్పా కదా, ఈ బాక్స్ ఒక యాక్సెస్ ఉంటుంది. యాప్కి అంతా ఉందంటే ఏమని, ఈ యాప్కి అంతా కదా. సో యాప్లో మనకి ఏమున్నాయి, రిమైనింగ్ కాంపోనెంట్స్ రౌటింగ్ ఉన్నాయి. సో వీటికి కూడా ఇండైరెక్ట్గా మనకు యాక్సెస్ ఇచ్చేసినట్టే. ఓకేనా. సో అందుకే నేను main.jsలో పెట్టా. మామూలుగా కొన్నిసార్లు ఇక బ్రౌజర్ రాయి. ఓకేనా. రియాక్ట్లో ఫస్ట్ వీడియోస్ నుంచి దీంట్లో ఓన్లీ 1 or 2 కాంపోనెంట్స్ రాసిండేది. సో ఆ కాంపోనెంట్స్ మాత్రమే పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. మీకు ఏ కాంపోనెంట్ అవసరమో అక్కడన్నా పెట్టుకోవచ్చు. అది కొంచెం తక్కువ లెవెల్ అనమాట. లేదు అన్ని కాంపోనెంట్స్కి యాక్సెస్ ఇచ్చేస్తే ఒక పని అయిపోతుంది కదా, అది బెస్ట్ ప్రాక్టీస్ క్లీనర్ కోడ్ అనుకుంటే main.jsకి వచ్చి ఇట్లా యూజర్ కంటెక్స్ట్ డాట్ ప్రొవైడర్. ఈ స్పెల్లింగ్ సేమ్ ఉన్నారంటే మీ ఇష్టం. మీరు ఒకవేళ ఇక వేరియబుల్ నేమ్ నేను యూజర్ కంటెక్స్ట్ ఇచ్చాక యూజర్ కంటెక్స్ట్ పెట్టుకోండి, లేదు మీరు వేరే నేమ్ ఇస్తే వేరే ఇయ్యదు. బట్ క్రియేట్ కంటెక్స్ట్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఇది రియాక్ట్ నుంచి ఇంపోర్ట్ అవుతుంది. ఓకేనా. ఇవి ఓకే. క్రియేట్ అయినా యాక్సెస్ వచ్చినంత బాగానే ఉంది. యాక్సెస్ వచ్చిన టెస్ట్ చేయాలి కదా, టెస్ట్ చేసే కన్నా ముందు దీంట్లో ఇంపార్టెంట్
ప్రాపర్ వాల్యూ ఏదైనా అనుకో వచ్చేసి వాల్యూ అని ఒకటి ఉంటుంది మనకు ప్రాపర్టీ. ఈ వాల్యూ లోపల మనం ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో అది ఇవ్వాలి. ఓకేనా? నా వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు యూజర్ నేమ్. నీకు ఉత్త వేరియబుల్ అయితే ఇట్లా పెట్టచ్చు యూజర్ నేమ్ అని, సింగిల్ వేరియబుల్ అంతే. లేదు మల్టిపుల్ వేరియబుల్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఇంకో దీంట్లో బ్రాకెట్లో ఇంకో ఆబ్జెక్ట్ తీసుకొని యూజర్ నేమ్ కామా ఏజ్, అట్లా మీకు మల్టిపుల్ వాల్యూస్ ఉంటే మల్టిపుల్ వాల్యూస్ ఇవ్వచ్చు, లేదా సింగిల్ అయితే సింగిల్. ఓకేనా? బట్ మనం యూజర్ నేమ్ ఇక్కడ ఏం డిఫైన్ చేయలేదు కదా, కానీ ఏం చేస్తా అంటే యూజర్ నేమ్ శరత్ అని ఇస్తా. ఇప్పుడు దీన్ని సేవ్ చేద్దాం. సేవ్ చేసి సిది ఫ్రంట్ ఎండ్. సో మనకు వాల్యూ అనేది ప్రొవైడ్ అవుతుంది. ఓకే, మీకు కన్ఫ్యూజ్లో ఉన్నా కానీ అట్లా జాగ్రత్తగా వింటాందండి. కొంచెం కొంచెం అర్థం అవుతా వస్తూ ఉండొచ్చు నాకు తెలిసి, అంటే ఫస్ట్ టైం వినే వాళ్ళకి. సో ఇప్పుడు స్టెప్ 1 ఏం చేసినాము, క్రియేట్ కంటెక్స్ట్ చేసాం. స్టెప్ 2 వచ్చి అది వేటిని యాక్సెస్ చేయగలవాలి, అంటే ఈ వాల్యూస్ని ఏవేవి యాక్సెస్ చేయగలవు అనే దానికి ఇక రాసినాం. ఆ క్రియేట్ కంటెక్స్ట్ వేరియబుల్ నేమ్ డాట్ ప్రొవైడర్. ఓకే, డాట్ ప్రొవైడర్ అయితే మీకు కొత్తది, ఇంకా దాన్ని తెచ్చుకుని ఒక ట్యాగ్ లాగా తీసుకున్నారు. ఇక్కడ వాల్యూనే పాస్ చేయాలి. ఓకేనా? ఓకే, 2 స్టెప్స్ బాగున్నాయి. మనం ఇంత తతంగం చేసింది ఎందుకు, ఆ వాల్యూ యూస్ చేసుకునే కదా. ఆ వాల్యూ ఇప్పుడు యూస్ చేద్దాం. ఎక్కడంటే ఫస్ట్ యూజ్ చేసుకున్నాం, ఫస్ట్ రన్ చేద్దాం వెబ్సైట్ npm రన్ దేవ్. సో ఇది ఓపెన్ చేద్దాము. ఓకే, దిస్ ఈజ్ హోమ్ కాంపోనెంట్. బై డిఫాల్ట్ మనకు హోమ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, బాగానే ఉంది. చూడండి మనకు హోమ్ కాంపోనెంట్ ఏమైనా ఉందా, యూజర్ నేమ్ అట్లా ఏమైనా ఉన్నాయా, లేవు కదా. ఇప్పుడు నేను ఏం చేస్తుంటే హోమ్ కాంపోనెంట్లోకి వచ్చి కాన్స్ట్ యూజర్ నేమ్ ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్ చేస్తున్నా, ఈజ్ ఈక్వల్స్ టు యూస్ కంటెక్స్ట్. ఇది కూడా మనకు ఒక హుక్ రియాక్ట్ నుంచి వస్తుంది, యూస్ కంటెక్స్ట్. సో మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఫస్ట్ ఒక కంటెక్స్ట్ని క్రియేట్ చేసే గ్లోబల్ స్టేట్ని క్రియేట్, దీనంతా గ్లోబల్ స్టేట్ అంటాం. ఎందుకు, మామూలుగా స్టేట్ అంటే ఏంటి, ప్రతి కాంపోనెంట్లో లోకల్గా యాక్సెస్ చేసుకుని ఆ వేరియబుల్ చేంజ్ అయిన ప్రెస్ రీరెండర్ చేసే స్టేట్ వేరియబుల్ అని యూజ్ చేస్తాం. అది ప్రతి లోకల్గా. నేను హోమ్లో యూజ్ స్టేట్ ఆఫ్ 0 అని ఒక కౌంట్ వేరియబుల్ తీసుకుంటా, రిజిస్టర్లో యూజ్ స్టేట్ ఆఫ్ 0 తీసుకుంటా. హోమ్లో 0 అనేది 1 అయితే రిజిస్టర్లో 1 అవుతుందో లేదు, అది లోకల్గా అంటే హోమ్ వరకే స్టేట్ ఉంటుంది, ఇంకోటి రిజిస్టర్ వరకే ఉంటుంది, ఇంకోటి లాగిన్ వరకే ఉంటుంది. బట్ ఈ కంటెక్స్ట్ అనేది మనం ఏం చేస్తున్నాం, గ్లోబల్గా ఒక బాక్స్ లా క్రియేట్ చేసి వాటిని ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఆ బాక్స్లో కౌంట్ ఉందనుకో, నేను రిజిస్టర్ నుంచి అప్డేట్ చేసినా 1 అవుతుంది, అది హోమ్ నుంచి అప్డేట్ చేసినా 1 అవుతుంది అది. ఓకేనా? సో అందుకు దీన్ని గ్లోబల్ స్టేట్ అంటాం. అదే అంటే హోమ్ నుంచి అప్డేట్ 2 అవుతుంది, 1 కాదు, సారీ. ఎందుకు, నువ్వు రిజిస్టర్ ఆల్రెడీ దాన్ని 1 చేసావు, హోమ్ నుంచి మళ్ళీ ఇంక్రిమెంట్ చేస్తే 2 అవుతుంది. ఓకే, ఇవన్నీ మీకు ఇంకా రిడక్స్లో బాగా అర్థం అవుతాయి, బట్ ఇందులో కాన్సెప్ట్ వద్ద తెలుసుకోండి. సో క్రియేట్ కాంటెక్స్ట్ అని కీవర్డ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి క్రియేట్ చేసే. నెక్స్ట్ ఆ వాల్యూస్ యాక్సెస్ చేసే వేరే కాంబోస్కి ప్రొవైడర్ అనే ఒక కీవర్డ్, దీంట్లో ఇంపోర్ట్ ఏమి ఉండదు, ఇది కీవర్డ్ అంతే. నెక్స్ట్ యూజ్ కంటెక్స్ట్ అనేది ఆ వాల్యూ యూజ్ చేసుకునేకి, ఇది కీవర్డ్, ఇది ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఓకేనా? ఇందులో యూజ్ కంటెక్స్ట్ ఆఫ్ అని చెప్పి నువ్వు ఏదైతే కంటెక్స్ట్ క్రియేట్ చేసావు ఆ కంటెక్స్ట్ వాడాలి. ఏది క్రియేట్ చేసావు, యూజర్ కంటెక్స్ట్. సో దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. చూద్దాం ఇందులో డైరెక్ట్ ఇంపోర్ట్ అవుతారో లేదో. ఓకే, దీంట్లో ఇంపోర్ట్ అయ్యింది, బాగానే ఉంది. లాగ్ ఆఫ్ యూజర్ నేమ్. ఓకేనా? ఇంకా సేవ్ చేసే కన్నా ముందు ఒకసారి చెక్ చేద్దాం. మన కన్సోల్లో హోమ్ కాంపోనెంట్ ఉన్నప్పుడు కన్సోల్ ఏం ప్రింట్ కావట్లే. ఓకేనా? ఇప్పుడు సేవ్ చేస్తున్నా. చూద్దాం. టైప్ ఎరా కెనాట్ ప్రాపర్ డీస్ట్రక్చర్ యూజర్ నేమ్ యాజ్ ఇట్ ఈస్ అన్డిఫైన్డ్. చూద్దాం ఎందుకు యూజర్ నేమ్ అన్డిఫైన్డ్ అంత ఉంది. హోమ్లోకి వెళ్దాం, లేకపోతే డీస్ట్రక్చర్ లేకుండా డైరెక్ట్ యూజర్ నేమ్ వెళ్దాం, వస్తుందేమో చూద్దాం. సో చూసారా, మనకు డైరెక్ట్ యూజర్ నేమ్ శరత్ అనే వాల్యూ వచ్చేసింది. ఓకేనా? అంటే మనం అది డీస్ట్రక్చర్ చేసిన అవసరం లేదు, డైరెక్ట్ యూస్ చేసేస్తాం. ఓకే, లేదు మీరు ఇంకోటి పెట్టుకోవాలి, కామా ఏజ్ 23 కామా sv@gmail అనుకుందాం. చూసారా, మనకు అది కూడా వచ్చేసింది. మనకు ఆ ఆబ్జెక్ట్లో అన్నీ వచ్చినాయి. మీరు కాంటే ఇలా పెట్టుకోవచ్చు, లేదా నాకు సపరేట్గా కావాలి అన్నారు అనుకోండి, హోమ్ డాట్ జేఎస్లోకి వచ్చి ఇది యూజర్ ఆబ్జెక్ట్ అని పెట్టుకోండి. ఓకేనా? యూజర్ ఆబ్జెక్ట్ అని పెట్టుకొని కాన్స్ట్ యూజర్ నేమ్ కామా ఏజ్ కామా ఈమెయిల్ ఇది ఈక్వల్స్ టు యూజర్ ఆబ్జెక్ట్ లాగ్ ఆఫ్ యూజర్ నేమ్ ఈమెయిల్ ఏజ్. రిఫ్రెష్ చేద్దాం. చూసారా, మీకు వచ్చేసింది యూజర్ నేమ్ ఈమెయిల్ ఏజ్.
ఇప్పుడు నేను సేమ్ ఇదే ఇదంతా కాపీ చేసుకొని కంట్రోల్-C ఏదో ఒక దాన్ని పోదాం. రిజిస్టర్ ఓకే, రిజిస్టర్లో పోదాం. రిజిస్టర్ పోయి ఇక్కడ రాస్తా. యూజ్ కంటెక్స్ట్ ఒకటి ఇంపోర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ యూజర్ కంటెక్స్ట్ కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి. క్లియరా? ఇప్పుడు /రిజిస్టర్లోకి పోదాము. /రిజిస్టర్ చూడండి ఇక్కడ వచ్చింది. ఓకేనా? అంటే మీరు ఈ వాల్యూ ఓన్లీ ఇందులో ఈ ప్రొవైడర్ అనే దాంట్లో వాల్యూ ఇచ్చారు. ఈ ప్రొవైడర్ దాంట్లో వాల్యూ ఇచ్చినా కానీ మీకు ఎవ్రీ కాంపనీ నేను యాక్సెస్ చేయగలుగుతాను. అంతేగా మీరు ప్రతి కాంపనీ కాల్ చేసినప్పుడు ఫస్ట్ హోమ్లోకి పోయి దాంట్లో రిజిస్టర్ కాంపనీ కాల్ చేసి దాని నుంచి ప్రాప్స్ పంపించి మళ్ళీ దాని నుంచి మనకి ఏదైతే ఇక్కడ ప్రాబ్లం ఉందో ఏ నుంచి ఇప్పుడు ఈ కావాలనుకో ఈలో డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసేసుకొని యూస్ చేసేసుకోవచ్చు. సీకి కావాలనుకో సీలో డైరెక్ట్ ఇంపోర్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. అంతేగాని ఏ నుంచి బీకి, బి నుంచి సికి, సి నుంచి డికి ఇలా మనకు మల్టీ లెవెల్లో ప్రాప్స్ పంపించడం అవసరం లేదు కదా. సో మనకు ప్రాప్స్ డ్రిల్లింగ్ అనే ఈ ప్రాబ్లమ్ని మనకు సాల్వ్ చేస్తూ యూజ్ కంటెక్స్ట్ అని ఈ విధంగా యూజ్ అవుతుంది. క్లియరా? సో మళ్ళీ చూడండి, ఒక సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఒక కంటెక్స్ని క్రియేట్ చేయాలి. ఆ కంటెక్స్ట్ క్రియేట్ చేయాలంటే నథింగ్ బట్ ఇట్లా ఒక గ్లోబల్ స్టేట్ని క్రియేట్ చేస్తాను. మీరు దానికి వేరియబుల్ నేమ్ ఏమైనా పెట్టుకున్నాక బెస్ట్ ప్రాక్టీస్ ఏమంటే main.jxలో ఆ వేరియబుల్ నేమ్ అయితే ఇచ్చిన .provider అని చెప్పి ఇట్లా ఒక స్టార్టింగ్ ట్యాగ్ క్లోజింగ్ ట్యాగ్ చేసి దానిలోపై యాప్ని వెళ్తారు. అంటే యాప్లో ఉన్న ప్రతి కాంపోనెంట్ అవి యాక్సెస్ చేయొచ్చు. యాప్లో ఏముంటాయి, మనకు యాప్లోనే మోస్ట్ అన్ని కాంపోనెంట్స్ ఉంటాయి. ఎందుకు, మనం రోస్ డిఫైన్ చేసి ఉంటాం కాబట్టి. సో ఇవన్నీ వాటిని యాక్సెస్ చేయొచ్చు. ఇది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ వచ్చేసి మీరు ఏ కాంపోనెంట్ అయితే ఇంకా సెండ్ చేయాలనుకుంటున్నారో, ఓకేనా, ఐ మీన్ యూస్ చేయాలనుకుంటే ఏ కాంపోనెంట్, దీన్ని కన్జ్యూమ్ అంటాం టెక్నికల్ వర్డ్స్లో. ఏ కాంపోనెంట్లో అయితే మీరు ఆ వాల్యూని కన్జ్యూమ్ చేసుకోవాలనుకుంటున్నారో ఫస్ట్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ యాప్.jsలో క్రియేట్ చేసుకున్నారు, main.jsలో ప్రొవైడర్ అనేది యూజ్ చేసి వాల్యూ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ వాల్యూని కన్జ్యూమ్ చేసుకునే దానికి యూజ్ కంటెక్స్ట్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? చేసుకొని దాంట్లో యూజ్ కంటెక్స్ట్ ఆఫ్ అని చెప్పి మీరు ఏదైతే కంటెక్స్ట్ క్రియేట్ చేసిందో అది చేసుకొని దాంట్లో నుంచి వాల్యూస్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఏ కాంపోనెంట్లో అయినా జస్ట్ మీరు ఇంపోర్ట్ చేసుకొని తప్ప మీకు ఏం ఎక్స్ట్రా వర్క్ ఉండదు. సో ఇది ఈజీ కదా. మీకు ఏ కాంపోనెంట్ అవసరం దాంట్లో ఇంపోర్ట్ చేసుకుంటారు. అనవసరంగా ప్రతి కాంపోనెంట్లో ప్రాప్స్ అనేది సెండ్ చేయరు. క్లియరా? సో గైస్, ఓకే, ఇప్పుడు మనకు బేసిక్ అంతా ఎట్లా వరకు అర్థమైంది. బట్ మనకి ఇందులో ఒక సమస్య ఉంది. ఏమి, మీరు డేటాని కన్జ్యూమ్ చేసినా బాగానే ఉంది. ఇప్పుడు మీకు ఇందులో చెప్పినట్టు ప్రతి దాంట్లో నుంచి కౌంట్ వేరియబుల్ని అప్డేట్ చేయొచ్చు అని చెప్పా. ఓకేనా? కౌంట్ వేరియబుల్ని అప్డేట్ చేయాలి అంటే మీకు ఇక్కడ రాయాలి కదా, సెట్ స్టేట్, అది ఐ మీన్ యూజ్ స్టేట్ రాసి దానికి ఒక ఫంక్షన్ పెట్టుకొని సో సెట్ కౌంట్ ఆఫ్ అట్లా రాయాలి కదా. అవన్నీ ఇక్కడ రాయొచ్చా అంటే అప్పుడు మనకి ఇది రికమెండ్ వే కాదు. ఓకేనా? స్టాటిక్ వాల్యూస్ ఉన్నప్పుడు ఇది రికమెండెడ్ వే, కానీ మోస్ట్లీ స్టాటిక్ వాల్యూస్ యూజ్ చేయం కదా వెబ్సైట్ డెవలప్మెంట్ చేసినప్పుడు. చాలా రేర్ కేసులో యూజ్ చేస్తాం, మిగతా అంత మోస్ట్ అప్డేట్ చేసాక ట్రై చేస్తాం కాబట్టి యూజర్ కంటెక్స్ని ఇక్కడ తీసేయాలన్నమాట. ఓకేనా? సో యూజర్ కంటెక్స్ట్ తీసేస్తున్నా. మరి ఇక్కడ తీసేస్తే ఎక్కడ పెడతానంటే అది కూడా చెప్తా. ఇన్ని చెప్పినా ఇంకా అది చెప్తా, వెయిట్ చేయండి. సో ఇది నార్మల్గా main.jx నార్మల్గా పెట్టి ఇందులోనే app.jxలో ఇక్కడ యూజర్ కంటెక్స్ట్ .provider పీ క్యాపిటల్ మాత్రం మర్చిపోకండి. దీన్ని తీసుకొని Ctrl+X క్లియరా? సో ఈ అన్ని రోజుకి నాకు ఈ డేటా కావాలనుకున్నా. ఓకే, బాగానే ఉంది. నెక్స్ట్ వాల్యూ ఇవ్వాలి. వాల్యూ వచ్చి మనం ఏం చేస్తాం అంటే కాన్స్ట్ యూజర్ డేటా సెట్ యూజర్ డేటా ఈజ్ ఈక్వల్స్ టు యూజ్ స్టేట్ ఆఫ్ ఇంకా ఆబ్జెక్ట్ ఇద్దాం యూజర్ నేమ్. మీకు కాదు అన్నీ చేంజ్ చేసుకోవచ్చు, బట్ వద్దులే. ఈ ఎగ్జామ్ మీకు హోంవర్క్ ఇస్తారు, వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. మనం కౌంట్ పెట్టుకుందాం. కౌంట్ అయితే మీకు ఈజీగా అన్ని దాంట్లో నుంచి చూపించచ్చు. ఓకేనా? మల్టిపుల్ పారామీటర్స్ ఉంటే అట్లా ఒక ఆబ్జెక్ట్ తీసుకొని ఎలా అప్డేట్ చేయాలి మీకు లాగిన్ రిజిస్టర్ వీడియోస్ చెప్పా కదా, మళ్ళీ మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి మీరు హోంవర్క్ లాగా చేసుకోండి. సో ఇది సింపుల్గా చూపించేస్తా. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు వాల్యూ ఏం చేస్తారంటే మీరు క్లియరా, వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు చూడండి, నేను డైరెక్ట్ కౌంట్ సెట్ కౌంట్ పాస్ చేశాను అనుకోండి, మనకు రెడ్ లైన్ చూపిస్తుంది. ఓకేనా? ఎందుకంటే ఇది ఎప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఫామ్లోనే ఉండాలి. మీకు ఇంతమంది వరకు మీకు తెలుసు
ఏమని చెప్పా, డైరెక్ట్ వాల్యూ అంటే వేరియబుల్ పాస్ చేయండి, లేదా ఇందులోనే మీరు కీ వాల్యూ పాస్ చేయని చెప్పా. ఇవి కౌంట్ అనేది డైరెక్ట్ వాల్యూ ఇక స్టోర్ అవుతాయి యూజర్ 0 అనేది. సో డైరెక్ట్ వాల్యూ పాస్ చేస్తా. దాంతోపాటు మీరు ఆ వాల్యూని అప్డేట్ చేయాలంటే ఆ సెట్టర్ ఫంక్షన్ కూడా సెండ్ చేయాలి. అందుకు సెట్ కౌంట్ ఫంక్షన్ పంపిస్తున్నాను. ఓకేనా, సేవ్ చేసాం, బాగానే ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే హోమ్లోకి వస్తున్నా. హోమ్లోకి వచ్చి యూజర్ ఆబ్జెక్ట్ అని ఉంది. ఫస్ట్ కన్సోల్ లాగ్ చేసి చూద్దాం ఏమొస్తుందో. యూజర్ ఆబ్జెక్ట్ క్లియరా. చూద్దాం, హోమ్ ఆల్ ఓపెన్ చేసినాను, ఆబ్జెక్ట్ వస్తుంది. ఆబ్జెక్ట్లో కౌంట్ ఉంది, సెట్ ఫంక్షన్ ఉంది మనకు. ఓకేనా, మనం ఏం చేస్తామంటే ఇక్కడ h3 అని పెట్టి యూజర్ ఆబ్జెక్ట్లో కౌంట్ ఉంది కాబట్టి యూజర్ ఆబ్జెక్ట్ నేను మళ్ళీ సపరేట్ డీస్ట్రక్చరింగ్ చేయడం ఇక్కడ చేస్తున్నా. డాట్ కౌంట్ 0 డిస్ప్లే అవుతుంది. క్లియరా. ఇప్పుడు ఇక ఒక బటన్ రాస్తాం. బటన్ ఆన్ క్లిక్ ఈజ్ ఈక్వల్స్ టు యూజర్ ఆబ్జెక్ట్ డాట్ సెట్ కౌంట్ ఆఫ్ యూజర్ ఆబ్జెక్ట్ సెట్ కౌంట్ ఆఫ్ అని చెప్పి మళ్ళీ యూజర్ ఆబ్జెక్ట్ డాట్ కౌంట్ +1. చూద్దాం అప్డేట్ అవుతుందో లేదు. అండ్ అలాగే ఇక రిజిస్టర్ ఉంది కదా, రిజిస్టర్లో కూడా అదే చేద్దాము. యూజర్ ఆబ్జెక్ట్ ఉంది అండి, ఇక్కడ దీని కింద h3 అని పెట్టి యూజర్ ఆబ్జెక్ట్ డాట్ కౌంట్. ఓకేనా, సో ఇక్కడకు 0 ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తా, హోమ్లోకి పోయి బటన్ అయిపోయి కదా, బటన్ పేరు ఏమీ లేదా నేను, అది కథ, అప్డేట్ కౌంట్ అని ఇస్తా. ఓకే, ఇప్పుడు చూద్దాం అప్డేట్ కౌంట్. చూసారు ఇక కౌంట్ ఇంక్రీజ్ అయింది, అని ఇక్కడ కూడా చూడండి మీకు ఆబ్జెక్ట్ ఏదైతే వస్తుందో కౌంట్ ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు రిజిస్టర్ ఫంక్షన్, ఇది హోమ్ పేజ్, రిజిస్టర్ పేజ్కి పోతాను. రిజిస్టర్ మన కౌంట్ ఇంక్రీజ్ అయిందా లేదు, రిఫ్రెష్ చేద్దాం. సో గైస్ మనకు ఇంతకుముందు వచ్చిన ప్రాబ్లం ఏంటి, సో హోమ్ కాంపోనెంట్ మనం కౌంట్ అప్డేట్ చేసి అప్డేట్ కౌంట్ క్లిక్ చేస్తే కౌంట్ అప్డేట్ అవుతుంది. బట్ మనకు రిజిస్టర్ కాంపోనెంట్లో అప్డేట్ అవ్వట్లే. ఎందుకంటే ఇదేం ఎర్రర్ కాదు, ఇది మనం దాని ఫంక్షనాలిటీ అర్థం చేసుకో. రియాక్ట్లో మనకు ఏమని చెప్పాము, అట్ ఏ టైం ఒక్క రౌతే పని చేయాలి, మీరు ఏ రౌత్ అయితే యాక్సెస్ చేస్తారో అదే పని చేసే విధంగా ఇక లాజిక్ రాసాం మనం. ఓకేనా, పైగా రియాక్ట్ అనేది ఎప్పుడు సేమ్ ట్యాబ్లో ఒక యాక్షన్ పర్ఫామ్ చేస్తే పాత్ చేంజ్ అవుతుంది, కానీ వేరే ట్యాబ్లో ఒక పాత్ పెట్టుకుని ఇంకో ట్యాబ్ పెట్టుకుని మీకు రెండు అప్డేట్ అవ్వవు ఇప్పుడు. ఓకేనా, సో ఈ మెథడ్ అదే పనిగా పెట్టాను మీకు తెలియాలని. కొంతమంది ఇట్లా టెస్ట్ చేద్దాం అని చెప్పి ఇక పెట్టి ఇక అప్డేట్ క్లిక్ చేసి ఇక చెక్ చేస్తుంటారు. మీకు ఇక అప్డేట్ అవ్వదు, ఏంటబ్బా ఎర్రర్ వస్తుంది, ఈ వర్క్ అవ్వట్లేదు, యూస్ కంటెక్స్ట్ అనుకుంటారు. బట్ ఇది రాంగ్ మెథడ్ చెక్ చేయడానికి. మీరు ఎప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు హోమ్ కామ్లో రిఫ్రెష్ చేస్తున్నా, కౌంట్ 0కి వచ్చింది. ఓకేనా, అప్డేట్ కౌంట్ క్లిక్ చేస్తున్నా, అప్డేట్ అవుతుంది, 6 వరకు అప్డేట్ అయిందే. ఇవి హోమ్ కాంపోనెంట్లో ఏం పెట్టాము, ఈ రిజిస్టర్ అనే వర్డ్ మీద క్లిక్ చేస్తే రిజిస్టర్ రౌట్కి వెళ్ళాలని పెట్టాం కదా. ఇప్పుడు రిజిస్టర్ రౌట్ క్లిక్ చేస్తా చూడండి, మనకు రిజిస్టర్లో కూడా 6 వచ్చింది చూసారా. సో ఆ విధంగా అంటే మనం కరెక్ట్గా రౌటింగ్ చేస్తే మీకు గ్లోబల్గా ఆ వాల్యూని చేంజ్ అయి ఉంటుంది. క్లియరా, అంతేగాని ఒక ట్యాబ్లో పెట్టుకొని చేసి లేదా సపరేట్గా మీరే టైప్ చేసిన రాదు అది. ఓకే, సో ఈ విధంగా మనకు ఒక్క చోట స్టేట్ అప్డేట్ అయినా కూడా మిగతా చోట అంతా రీరెండర్ చేస్తుంది. ఓకేనా, సో క్లియరా. సో ఈ విధంగా మనకు కంటెక్స్ట్ ఏ విధంగా జరుగుతుందో మీకు అర్థమయ్యే అనుకుంటున్నా. మీకు నెక్స్ట్ వీడియో ఒక చిన్న గ్లిమ్స్ లాగా ఇస్తాను. సో ఇది ఉంది మనకు రిడక్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్, ఇట్లా గ్లోబల్గా ఒక స్టేట్ని మేనేజ్ చేయడానికి యూజ్ చేస్తాము. బట్ అది పెద్ద పెద్ద అప్లికేషన్స్కి, పెద్ద అప్లికేషన్స్ కూడా ఇదే యూజ్ చేయొచ్చు కదా. ఎందుకు రిడక్స్ టూల్ కిట్ అనేవి అంటే మనకు ఒక సింగిల్ లైన్ చెప్తుంది కదండి. మీకు ఇప్పుడు ఈ యూజర్ కంటెస్ట్ కింద లాగిన్ ఉంది, రిజిస్టర్ ఉంది, హోమ్ ఉంది, ఇంకా ఒక 10 కాంపోనెంట్స్ ఉన్నాయి అనుకున్నాం, 10 రౌస్ ఉన్నాయి. 10 రౌస్లో ఒక 2 రౌస్ మాత్రమే రిజిస్టర్ లాగినే ఈ కౌంట్ అనే వాల్యూని మనకు కన్జ్యూమ్ చేసుకుని అనుకుందాం. బట్ కొన్నిసార్లు గ్యారంటీ ఉండదు, బట్ సమ్ టైమ్స్ ఏమవచ్చు అంటే ఈ వాల్యూని కన్జ్యూమ్ చేసుకునే రిజిస్టర్ లాగిన్ మాత్రమే కన్జ్యూమ్ చేసుకున్నారు అనుకుందాం. బట్ రిమైనింగ్ కాంపోనెంట్స్ కూడా రీరెండర్ అయ్యే ఛాన్స్ ఉంది మనకు బ్యాక్ ఎండ్లో.
ఓకేనా? అంటే మీరు చూడలేకపోయారు. ఎందుకంటే మీకు పేజ్ మీద ఏదో ఒక కాంపోనెంట్ కనిపిస్తుంది కదా పార్ట్. బట్ బ్యాక్‌గ్రౌండ్‌లో రిమైనింగ్ కాంపోనెంట్స్ కూడా రీరెండర్ అయ్యే ఛాన్స్ ఉంది. నాట్ 100%, నాట్ 0%. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో, ఇలాంటి కేసెస్‌లో మనకు నంబర్ ఆఫ్ రోస్ ఎక్కువ కాంపోనెంట్స్ ఎక్కువ ఒకవేళ రీరెండర్ అయినా ఇంకా వేరేవి కూడా ఈ వాల్యూ యూజ్ చేసి ఈ వాల్యూ చేంజ్ అయినందుకు రీరెండర్ అయితే ఓకే. తప్పులేదు. బట్ ఊరుకనే రీరెండర్ అవుతే ఇబ్బంది కదా! సో, ఆ సిట్యుయేషన్ మనము కంట్రోల్ చేసుకునే దానికి రిడక్స్ అనేది యూజ్ చేస్తాం. మళ్ళీ రిడక్స్ నుంచి రిడక్స్ టూల్ కిట్ కూడా అదైతే రిడక్స్ ఈరోజు తెలుసుకున్నాం గానీ, బట్ రిడక్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము? ఒకవేళ యూసేజ్ సేమ్ అయినా అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఒకటే. యూసేజ్ విధానం డిఫరెంట్ ఉంటది. సింటాక్స్ అవి. బట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అయితే ఒకటే. అది కూడా ఒక గ్లోబల్ స్టేట్‌ని ఏ కాంపోనెంట్ నుంచి అయినా మేనేజ్ చేయడానికి యూజ్ చేస్తాం రిడక్స్ అనేది కూడా. బట్ ఎట్లా యూజ్ చేస్తాం నెక్స్ట్‌లో తెలుసుకుందాం. సో గైస్ ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో ద్వారా మీకు యూజ్ కంటెక్స్ట్ ఫస్ట్ ప్రాప్ డ్రిల్లింగ్ అంటే ఏమి, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి యూజ్ కంటెక్స్ట్ ఎలా యూజ్ చేస్తాం, ఫస్ట్ దాన్ని క్రియేట్ చేయాలి, దాని ప్రొవైడ్ చేయాలి, తర్వాత దాన్ని కన్జ్యూమ్ చేసుకోవాలి, ఇవన్నీ ఏ విధంగా చేస్తాము, గ్లోబల్ స్టేట్ అనేది ఒక కాంపోనెంట్లో మనం అప్డేట్ చేస్తే డిఫరెంట్ కాంపోనెంట్లో అప్డేట్ చేసేకి ఏమేమి పాస్ చేయాలి వాల్యూస్ అవన్నీ నీట్గా అర్థమయ్యాయి అనుకుంటున్నా. ఇంకేమైనా అర్థం కాదంటే కామెంట్ చేయండి, లేదా అర్థమైంది బాగుందంటే అది కూడా కామెంట్ చేసి వీడియో లైక్ చేసి షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.